మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లా సుధాకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. మనతో మాట్లాడిన సుధాకర్ నాయక్, చెప్పండి. ఇంత చిన్న వయసులోనే యువ నాయకుడిగా ఇంత పెద్ద బాధ్యతను మీకు అప్పగించారు ప్రభుత్వం నుంచి, మీకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది. యువ నాయకుడిగా మీకు రైతులకు ఏం న్యాయం చేయబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ రాష్ట్ర మంత్రి వర్యులు మరియు జిల్లా నాయకత్వానికి డోర్నకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన జిల్లా నియోజకవర్గ నాయకులు మరి ముఖ్యంగా ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి మరియు మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు మరియు పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవి ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా చిత్తశుద్ధితో రైతుల సంక్షేమం కోసం కానీ, రైతు బాగోగుల కోసం కానీ, రైతు యొక్క ఎలాంటి ఏ విధంగానైనా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు, రైతులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా సకల సౌకర్యాలతో ఇక ముందు మా పాలక మండలితో కలిసి చర్చించి నేను ఖచ్చితంగా అభివృద్ధి చెందే పదంలో నేను చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇంత పెద్ద వ్యవసాయ మార్కెట్లకు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? రైతులకు సంబంధించింది షెడ్ విషయంలో ఆయన భూమికి సంబంధించిన ఆయన సెర్చ్ చేశారు, ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయని గుర్తించారు ఇప్పటివరకు? సరే, ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది కదా, రేపు నేను అఫీషియల్గా వచ్చిన తర్వాత మరి అది ఏముందో ఏంటనేది నేను రేపు తెలుసుకొని ఇంకా ముందు అధికారులతో ఒకసారి చర్చించి మరి మా మార్కెట్ సెక్రటరీ గారితో మరి పాలక మండలి వర్గంతో చర్చించి మా ప్రభుత్వ మా శాసనసభ్యులతో చర్చించి ఇంకా ఏమైనా కావాల్సిన ఇంకా అభివృద్ధి పదంలో జరిగే ఇంకా విషయాలు ఏమైనా ఉంటే నేను చర్చించి వాళ్ళతో ఒకసారి సమీక్ష సమావేశాలు పెట్టి అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటును చేయడానికి నేను కృషి చేస్తాను. విద్యావంతుడిగా, ఒక కార్యకర్తగా ఇంత మంచి అవకాశం వచ్చింది. మీ తర్వాత వచ్చే తరాలకి, మీ యువ నాయకత్వానికి ఏం చెప్తున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? నాకు తెలిసి బలహీన వర్గాలకు కానీ, పేదవాళ్ళకు కానీ ఏదైనా మంచి చేయాలంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ చేయదు. ప్రతి వారిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా మా ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఏ విధంగా నా దగ్గర ఆశించలేదు. నా కష్టాన్ని, నా శ్రమని, నా యొక్క పనిని చూసి ఈరోజు నన్ను గుర్తించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన ముందు ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా అన్నీ పక్కన పెట్టి నాకు ఈ పదవి ఇవ్వడం అనేది హర్షాన్వితం. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేది. ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు రావడం కూడా నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా నాకు కట్టబెట్టిన ఈ పదవిని చిత్తశుద్ధితో, అంతర్కరణ శుద్ధితో ఖచ్చితంగా మంచిగా చేసి మేలు చేస్తానని, మా ఎమ్మెల్యే గారి పేరుని మళ్ళీ నిలబెడతానని, అలాగే రైతుల సంక్షేమానికి ఇంకా తోడ్పడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, యువ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహిస్తుందని చెప్పేసి కూడా చైర్మన్ సుధాకర్ నాయక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాద్ జిల్లా న్యూస్.